నరసాపురం అనే ఊరిలో రవి అనే పిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు రవి వాళ్ళ నాన్న రాము రవిని పిలిచి, నాన్న రవి, నువ్వు పక్క ఊరికి వెళ్ళి అక్కడ నా ఫ్రెండ్ నాని ఉంటాడు. అతను నీకు ఒక పెట్టె ఇస్తాడు. ఆ పెట్టెను నువ్వు జాగ్రత్తగా తీసుకురావాలి. నేను వెళ్దామంటే నాకు ఒంట్లో బాగా అలసటగా ఉంది. నువ్వు వెళ్తావా? సరే నాన్నగారు, నేను వెళ్తాను అని అంటాడు రవి. రవికి వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ నాని వాళ్ళ ఇంటి గుర్తులన్నీ చెప్పి పంపిస్తాడు. ఏంటండి మీరు రవిని ఎందుకు పక్క ఊరికి పంపిస్తున్నారు? మీరు వెళ్ళొచ్చు కదా, మీ ఒంట్లో అలసట తగ్గిన తర్వాత అని రాముని అంటుంది భార్య. వెళ్ళనివ్వు సుమన. నా తర్వాత నా బాధ్యతలు తీసుకునేది రవినే కదా. రవి ఎంత బాధ్యతగా ఉంటాడో పని మీద తెలుస్తుంది కదా. అందుకే రవిని పంపించాను, ఆ బాక్సు తీసుకొని రమ్మని అని అంటాడు రాము భార్యతో. రవి అనుకున్నట్లుగానే నాని వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టె తీసుకుంటాడు. అప్పుడు నాని రవితో ఇలా అంటాడు. చూడు బాబు రవి, ఈ పెట్టె చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఈ ఊరిలో అసలే దొంగలు ఎక్కువ అని అంటాడు నాని. సరే అంకుల్ అని చెప్పి రవి బయలుదేరుతాడు. రవి పెట్టె తీసుకొని నడుస్తూ ఉంటే రవిని ఎవరో వెంబడించినట్టు రవికి అనిపిస్తుంది. రవి ఏమాత్రం భయపడకుండా నడక వేగం పెంచుతాడు. రవిని వెంబడించే అవతల వ్యక్తి కూడా నడక వేగం పెంచుతాడు. రవి తెలివిగా కొంచెం నడక వేగం పెంచి దారి మధ్యలో చెట్ల పొదల్లో ఆ పెట్టెను అక్కడ దాచి, ఆ చెట్ల పొదల దగ్గర ఒక నది ఉండటంతో రవి అక్కడకు వెళ్ళి, నా పెట్టె ఈ నదిలో పడిపోయింది, ఎవరైనా ఉంటే కాపాడండి అని గట్టిగా రవి అరుస్తూ ఉంటాడు. అప్పుడు రవిని వెంబడించిన దొంగ పెట్టె కోసం నదిలోకి దూకి పెట్టె వెతుకుతూ ఉంటాడు. అదునుగా భావించిన రవి చెట్ల పొదల్లో దాచి ఉన్న పెట్టెను తీసుకొని పరుగు లక్కించుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా వాళ్ళ నాన్నకు చెప్పి పెట్టెను వాళ్ళ నాన్నకు అప్పగిస్తాడు. కొడుకు ఎంతో బాధ్యతగా నడుచుకోవటం చూసి రాముకి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంత ఆపదలో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆ ధైర్యమే మనల్ని ఎంత ఆపదలో ఉన్నా కాపాడుతుంది. ఎంత ఆపదలో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆ ధైర్యమే మనల్ని ఎంత ఆపదలో ఉన్నా కాపాడుతుంది.